దగ్గర నుంచి ప్రతి దానికి కూడా అగ్నినారాయణుడు ప్రత్యక్ష స్వరూపం కాబట్టి ఆయనే అన్ని ఇచ్చేది. ఆయనకి మంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజా కార్యక్రమంలో హోమ కార్యక్రమంలో తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పు జరిగి ఉంటే చేసి ఉంటే కనుక క్షమించి ఇచ్చే ఫలితాన్ని పరిపూర్ణంగా ఇవ్వమని చెప్పి ఆ అగ్నినారాయణుడికి యజ్ఞేశ్వరుడికి నమస్కారం చేసుకుని 2 నీళ్ళ చుక్కలు కింద వదిలేయండి. భగవాన్ ఒక్కేస్తే సరిపోతుంది. नारायणाय समर्पयामि नारायणाय समर्पयामि सर्वं श्री यज्ञेश्वर देवता तव दिव्यचरणारविन्दार्पणमस्तु। जय बोलो यज्ञेश्वर भगवान की जय, बोलो मृत्युंजय भगवान की। हर नमः पार्वतीपतये हर हर महादेव हर बोलो शंकर भगवान की जय, जय बोलो दत्त भगवान की जय। संदेहनागम्यमानसजन्ते प्रपूर्णैः साध्यासन्ति देवाः। ॐ श्री मृत्युञ्जयाय नमः। यथास्थानं प्रवेशयामि। शोभनार्थे क्षेमार्थे पुनरागमनाय च पुनरागम्य गच्छताम्। అందరూ కూడా ఈశ్వరునికి నమస్కారం చేసుకుని కోరికను ఇవ్వాల్సిందిగా యజ్ఞేశ్వరునికి ఈశ్వరునికి విన్నపం చేసుకోండి. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి ప్రళయకారాయ బ్రహ్మరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ దర్శయ దత్తాత్రేయాయ నమంతంత్రాన్ని శుద్ధి కురు స్వాహ. బయట కూర్చున్న భక్తులందరూ కూడా నమస్కారం ముద్ర పెట్టుకొని మీకు కావాల్సింది ఏదైతే కోరుకున్నదో ఆ కోరికను, అది ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, సంతానం కావచ్చు, కళ్యాణం కావచ్చు, ఏదైనా సరే మీకు లేనటువంటి లోటు ఏదైతుందో అది ఇవ్వాల్సిందిగా మహాశివరాత్రి రోజున అగ్నిముఖత మేము వేడుకుంటున్నాం స్వామి అని చెప్పి యజ్ఞేశ్వరునికి, అగ్ని భగవానునికి, ఈశ్వరునికి విన్నపం చేసుకోండి. ఇంకేమైనా సొమ్ములు ఇట్లా మర్చిపోయింది అవి కూడా ఇవ్వమంటే అన్నం పెడుతున్నాను సార్. ముఖ్యంగా హోమం దగ్గర కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా హోమం జరుగుతున్నప్పుడు చూసినటువంటి భక్తులందరికీ కూడా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మలు అనేటివి ఉంటాయి.